ఇమీడియట్ గా మీ అందరూ పరిగెట్టుకుంటూ వచ్చాం. డేట్ వల్ల లేట్ అయిపోయింది. నేను ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? 5 days. హీరోయిన్ గారి మీద సానుభూతి నాకు తెలుసు. ఆవిడ ఎట్లా ప్రాబ్లం ఏంటి అస్సలు నా డేట్స్ కాదు, మీదే ఇష్యూ. ఆ ప్రమోషన్స్ ఉన్నారు. ఆవిడ పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు, మీడియా ముందే ఉన్నారు పాపం. పరదావి ఆల్మోస్ట్ మనకి కిష్కింద పురుగు కూడా పనికి వస్తాయి. సరే కానీ ఇప్పుడు కొంచెం మీ అందరు కలిసి కొంచెం ప్రమోషన్స్ ఒక మంచి ఐడియాస్ చెప్పండి. మీకు 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 తెలుసు అసలు బాగా ప్రమోషన్స్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే. ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరేమో. మా ప్రమోషన్స్ రారా అండి? మా సినిమా ప్రమోట్ చేయరా అండి? ఎందుకు చేయం సార్? మేము చాలా కష్టపడి తీసామండి. అంటారు కాదు, పైగా నాకు తెలిసి ఇంటర్వ్యూకి 25 లక్షలు పెట్టి ఒక సెట్ వేసిన డబ్బులు చెప్పకండి. చెప్పదు సార్, ఎందుకు చెప్పాలి కూడా. ఎందుకంటే ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు. అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా ఇద్దాం అనుకుంటున్నాం. చేయాలి, భారీగా ఉండాలి, స్కేరీలా ప్లాన్ చేసాం. ఐడియాస్ చెప్పండి. ఒక ఐడియా ఇలాంటి వాటిలో హైపరాది గారు డైరెక్షన్ చేశారు జబర్దస్త్ లో. ఈ హర్రర్ క్రియేట్ చేసింది మీరు, ఈ సినిమా హర్రర్ క్రియేట్ చేసింది మీరు. చిన్న ఐడియా క్రియేట్ చేయలేరా? అంటే ఐడియాలు రాయడం కష్టం, కథలు రాయడం ఈజీ. ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి. కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది, సినిమా ఒక ఎత్తు అయిపోయింది, ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది. అదొక సినిమా, ఇదొక సినిమా. అవును 2 సినిమాలు అని నెట్టేసాం. 2 సినిమా తీస్తున్నాం ఇప్పుడు. అంటే బేసిక్ గా ఏదైనా